చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పరిపాలన పైన మీ అభిప్రాయం? సార్ ప్రతి ఒక్కరు ఏదో వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుంది సార్. ఏదైనా చేయడం కానీ స్వతంత్ర సంస్థ వాళ్ళు కానీ వీళ్ళైనా ఏదైనా మన డివిజన్కి కానీ ఏ డివిజన్కి ప్రతి డివిజన్కి ఇస్తున్నారు సార్. కానీ వీళ్ళు చేసే ప్రచారణ తప్పది, మనం ఇచ్చేయకూడదు. అది మనకి ప్రతి ఒక్కటి అందుతుంది, నిత్యావసరాలు అందుని. కూరగాయలు కేజీ 10 రూపాయలు అమ్ముతున్నారు. దాన్ని ఎవరైనా తప్పెట్టారా? పరదాలు వేసుకొని తిరిగినోడు ఆడు సీఎమ్మా? ఈయన పొక్కుల మీద తిరిగాడు, టాటర్ మీద తిరిగాడు. ఎవరు సీఎం? ఎవరు మగోడు? పవన్ కళ్యాణ్ రాలేదన్నారు. పవన్ కళ్యాణ్ వస్తే ఇక్కడ జనాలు పోగు అయిపోతారని రాలేదు. అదొకటే తప్ప అంతా బాగానే ఉంది. చూసుకుంటే నిన్న పిఠాపురంలో ఎవరైతే వరద సమీక్షకి వెళ్ళిన మాజీ ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలను ఎలా చూడండి సార్? వాళ్ళు వచ్చారు, వాళ్ళు స్వతంత్ర సంస్థగా వాళ్ళు పంచారు. ప్రతి ఒక్కటి గవర్నమెంట్ తరఫున వస్తుంది. ప్రతి ఒక్కటి మా కార్పొరేటర్ గారు పంచుతున్నారు. వాళ్ళే ఇప్పుడు మార్కాపురం నుంచి పంపించారు మా కార్పొరేటర్ గారు సోమేశ్వరరావు గారు. వాళ్ళు దగ్గరుండి అన్నం ఏమి తినకుండా సాయంత్రం 5 దాకా పంచాం మేము. ఎవరికి అందలేదు చెప్పండి? వాళ్ళు చెప్పిన వ్యాఖ్యలన్నీ వేస్ట్. అది ఏదైతే రోజా గారు పవన్ కళ్యాణ్ గారి పైన చేసిన వ్యాఖ్యలు ఎలా? రోజా ఎందుకండి? అది ఎక్కడో డబ్బా కొట్టుకొని కూర్చుంటుంది. దాంతో దేనికి? డబ్బా కొట్టుకుని దేనికి? దానికి ఇక్కడ కూర్చొని రమ్మనండి. ఎవరైనా వచ్చారా? వచ్చి 2 సార్లు దిగెళ్ళాడు డాక్టర్, అంతేగాని ఆమె రామనండి ఇప్పుడు ఇక్కడికి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 6 కోట్ల విరాళం ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు రావాలండి. కాకపోతే ఏంటంటే జనాలు ఎగబడిపోతాం రావట్లేదు. అది పవన్ కళ్యాణ్ రావాలంటే రావచ్చు ఇక్కడికి, 10 నిమిషాల్లో వస్తాడు కావాలంటే. ఎవరండి ఫ్లైట్లో పంపించేది ఫుడ్? ఫుడ్ ఎవరు పంపిస్తారు చెప్పండి మీరు? ప్రతి ఇంటికి ఫ్లైట్లో ఫుడ్ పంపిస్తున్నారు. ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ వేశారు ఫ్లైట్లో. పుచ్చకాయ కానీ కూరగాయలు కానీ నిత్య సరుకులు బిస్కెట్లు కానీ పంపించారు. ఎవరండి అలా సప్లై చేసేది? 25,000 నష్టపరిహారం అందిస్తామని ఉమ్మడికోట ప్రభుత్వ మంత్రులు అంటున్నారు. వాలంటీర్లు వచ్చి రాసుకెళ్లారు, వాలంటీర్ తీసేసానన్నారు. అదే వాలంటీర్లు వచ్చి రాసుకెళ్లారు, ఇస్తానన్నారు. సరే ఎంతోమంది సాయం చేస్తారు కదా, వాళ్ళు ఎదురు చూడాలి అంతే తప్ప వాళ్ళు విమర్శించకూడదు. చూడండి, చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారికి ఇరిగేషన్ కార్యాలయం కేటాయించి కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఆయన వెనక్కి తీసుకోమని లేఖ రాశారు. ఆ అంశం ఎలా సార్? ఆయన అడిగాడు సార్, గవర్నమెంట్ని అడిగాడు, సెంట్రల్ గవర్నమెంట్ని అడిగాడు, మోడీ గారిని అడిగారు. ఆయన కేటాయిస్తే మనకు వస్తుంది అమౌంట్, ఏమి ఇబ్బంది లేదు, ప్రతి ఒక్కరికి వస్తుంది. మనం మాత్రం కంగారు పడకూడదు. మరొక అంశం చూసుకున్నట్లయితే ఇంత పెద్ద వరద ఉపద్రవంలో మాజీ మంత్రులు కానివ్వండి, మాజీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు గారిని ఎవరైనా సమీక్షకు వచ్చారు? ఎవరు వచ్చారు సార్? ఎవరు వచ్చారు చెప్పండి? ఇక్కడ వెల్లంపల్లి నుంచి ఉన్నాడు, వచ్చాడా? మాట్లాడదాం తప్ప ఎవరైనా వచ్చారా చెప్పండి సార్? ఎవరైనా వచ్చారా? కార్పొరేటర్ వచ్చాడా? గెలిచిన కార్పొరేటర్ వచ్చాడా? ఎవరో రాలేదు. దేనికి అది మీరు చెప్పండి? అది తప్పది. ఎవరు ఒక్కరు దించోలా. స్వతంత్ర సంస్థగా వచ్చిన వాళ్ళే వాళ్ళు పంచింది, మేము పంచింది తప్ప ఎవరు రాలేదు. మీరు చూడండి, కావాలంటే మీరు చూసుకోండి. వాళ్ళు ఆయన కనీసం ఒక్కొక్క పులిహోర పొట్లం ఇచ్చారా? వాళ్ళు చూడండి మీరు. మరొక విషయం చూసుకున్నట్లయితే ప్రభుత్వంలో ఎక్కడైతే ఈ సెక్షన్కి సంబంధించి విరాళాలు వస్తున్నాయి, ఒక పక్క నాయకులు ఇస్తున్నారు, ప్రైవేట్ సంస్థలు ఇస్తున్నాయి, ఒక పక్క రాజకీయ నాయకులు ఇస్తున్నారు, సినీ రంగం వాళ్ళు ఇస్తున్నారు. ప్రజలకి ఎలా ఖర్చు పెడతారు అంటున్నారు. ఆ అంశంపై సార్, సినీ రంగం వాళ్ళు అందరూ ఇస్తున్నారు, కరెక్టే అది. కానీ దాన్ని ఒక క్లారిటీగా తెచ్చి, ఒక సబ్జెక్ట్గా తెచ్చి అందరికీ పంచుతారు అంతే తప్ప వాళ్ళు 10,000 ఇస్తే, 1,00,000 రూపాయలు ఇస్తే 10 మందికి ఇచ్చేస్తే సరిపోదుగా. కానీ ఇంటింటికి రాసుకెళ్తున్నారు. ఎంత ఆస్తి నష్టం జరిగిందో వాళ్ళకి ఇస్తారు, తప్పు లేదు అది. కానీ అది మన తప్పు పట్టకూడదు, అది కంగారు పడకూడదు. మరొక అంశం చూసుకుంటే ప్రతిపక్షాలు ఒకటే మాట అంటున్నాయి, ఫస్ట్ నుంచి కృష్ణానది పైన కట్టిన గోడ అంటున్నారు. దాంట్లో నిజమే. గోడ ఏముందండి? అది గండి కొట్టేస్తే ఎవరేం చేస్తారు? ఇప్పుడు మన ఇంట్లో ఉందండి కాలువ, ఈ పోతే నువ్వేం చేస్తావా? చేయలేవుగా. 3 లక్షల మంది ప్రాణాలు కాపాడింది అంటున్నారు.
ఏదో చెప్పాడు జగన్ సోది, అది మనకు అవసరమా? మరొక అంశం సార్, ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన బోట్లు ఉదంతం ఈ రోజుకి క్లియర్ అవ్వలేదు. 3 బోట్లు పడిపోయినాయండి, నేను చూసా వెళ్ళి. ఆ బోట్లు దేనికి? దానికి సంబంధించిన అంశంలో కుట్రకోణం ఉందని కొంతమంది సహజంగా జరిగిందంటారు, ఎలా చూస్తారు? 3 బోట్లు మామూలుగా సహజంగా పోయినాయి, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది, దాని గురించి మీరు ఇబ్బందే లేదు. అది మరొక అంశం ఏంటంటే, మొన్న వరదల సమయంలో పవన్ కళ్యాణ్ గారు రాలేదు అనే అంశాన్ని హైలైట్ చేస్తున్నారు ప్రతిపక్షాలు, ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు రావద్దన్నారు, ఎందుకంటే ఆయన వస్తే ఫ్లోటింగ్ తట్టుకోలేము. అది మీకు తెలుసు, వీడియోకి తెలుసు, అందరికీ తెలుసు. రోజా ఉంది, పవన్ కళ్యాణ్ ఎవరు అంది, ఆయన నించుంటే మంత్రులు నించుండే స్థాయి ఆయనది, ఆయన ఉంటే తట్టుకోలేము మేము. అది సో ఫైనల్ క్వశ్చన్ సార్, ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారి పనితీరు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు 74 ఏళ్ల వయసులో చేసిన పనితీరు ఎలా? ఏమండి, పరదాలు వేసుకొని తిరిగినోడికి ముసలాయనకి తెల్లలేదండి, ముసలాయన అన్నాడు. అలాంటోడు కుర్రోళ్ళ తిరుగుతున్నాడు. ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఏదైతే గండ్లు పూడ్చే వ్యవహారంలో 3 రోజులు కష్టపడటం జరిగింది, ఎలా ఉందా? సూపర్ అండి. ఇవాళ రోజు ఎవరికి ఏం అందలేదు చెప్పండి, మీరు ఏదో చెప్తున్నారు కానీ ఎవరికి ఏం అందలేదు మీరు చెప్పండి. అక్కడికి వెళ్ళాం మనం టాపిక్ ఇరిగేషన్ శాఖకి సంబంధించి నిమ్మల రామానాయుడు అంశం అడుగుతారు, దాని మీద కొంచెం విశ్లేషణ. బాగానే ఉందండి, ప్రతి ఒక్కరు శాఖను పంపిస్తున్నారు, వాళ్ళు రాకపోయినా సరే వాళ్ళు పంపిస్తున్నారు, బాగానే ఉంది. చూసుకున్నట్లయితే మన మున్సిపల్ శాఖ మంత్రి గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక రూపొందించి బుడమేరుకు ఫ్యూచర్లో ఎలాంటి ఉపద్రవం రాకోకుండా ఏమండి కలెక్టర్ గారే టాటర్ మీద వచ్చి తిరుగుతున్నారండి. పొరుగు రాష్ట్రం హైడ్రా తరహాలోనే ఒక మ్యాప్ అనేది వేసి పటిష్టం చేస్తారంటారు కెనాల్ని, ఎలా చూడాలి? ఏమండి నాకు తెలిసి ఇది ఒక సంవత్సరంలో సెట్ చేస్తారండి, ఇబ్బంది లేదు మనకి. ఇప్పుడు జరిగింది కదా, కొంచెం గవర్నమెంట్కి డబ్బులు తక్కువైనాయి, వాళ్ళ ఆర్థిక సాయం చూసుకొని చేస్తారు, మళ్ళీ ముప్పు రాకుండా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పరిపాలన పైన మీ అభిప్రాయం? సూపర్ అండి, బాగా చేస్తున్నారు. చూసుకుంటే 74 ఏళ్ల వయసు, ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు గారు, ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? చాలా బాగా చేస్తుంది. ఈరోజు రాష్ట్రంలో ప్రజలు బతుకున్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే. ఇప్పుడు ఆస్తులు అంటే సంపాదించుకోగలం, ప్రాణాన్ని ఎవరు సంపాదించుకోలేరు, చనిపోయినాడు తిరిగిరాడు, అలాంటిది ప్రాణాలు కాపాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. విరాళాలు ప్రకటించడం జరిగింది, ఈయన 6 కోట్ల విరాళం ఇచ్చారు, మరి మాజీ ముఖ్యమంత్రి గారు 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చారు, వ్యత్యాసం ఎలా? ఎవరు అభిమానం వాళ్ళండి, ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇస్తారు, దానికి దీనికి సంబంధం లేదు. నా దగ్గర ఎంత ఉందో నేను ఎంత ఇవ్వాలి అంతవరకు ఇవ్వగలను, కానీ స్థాయి మించి ఇవ్వాల్సినంత అవసరం లేదు. చూసుకున్నట్లయితే ఈ రోజా గారు పవన్ కళ్యాణ్ గారి పైన చేసే వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఇంకా రోజా ఎక్కడ ఉందండి, రోజా పేరు ఎందుకండి అనవసరంగా, ఇది జబర్దస్త్లో కూడా చూస్తారు, ఎక్కడో బిజినెస్ వ్యాపారం పెట్టుకోవాల్సిన పరిస్థితిలో ఉందామె, ఎక్కడ ప్లేస్ దొరకట్లేదు. ఇదివరకు అంటే మామూలుగా జరిగాయి, ఇప్పుడు జరగనట్లేదుగా, తీసేసరిగాయి ఆ వ్యాపారాల్లో, అది ఆ పరిస్థితి అలా ఉంది. చూసుకున్నట్లయితే నిన్న ఒక అంశం జరిగింది, ఏదైతే ప్రత్యేకంగా ఈయన కార్యాలయం కేటాయించారు ఇరిగేషన్ శాఖకు సంబంధించి, ఆయన అది వెనక్కి ఇవ్వడం జరిగింది, అంత అమౌంట్ కూడా వెనక్కి ఇచ్చేశారు, ఏదైనా ఉంటే సహాయ నిధికి వాడమంటున్నారు. పవన్ కళ్యాణ్ నంబర్ 1 అండి, ఈరోజు రాష్ట్రంలో దేవుళ్ళు ఎలా ఉంటారు ఇది, కానీ ఒక దేవుడు రూపంలో కనపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఏ పదవులు లేనప్పుడే ఎంతో డొనేషన్ ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పేదలకి, రైతులకే కానీ వేరే పేదలకి, ఒంట్లో ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి, వాళ్ళకి చేయి సాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చూసుకుని 25,000 నష్టపరిహారం అందిస్తామంటున్నారు ఇంటింటికి, వరద బాధితులకి అది సరిపోతుందండి? సూపర్ అండి. ఇప్పుడు వరకు చేసిన ఒక వ్యక్తి, రేపు ఇచ్చేది ఒక వ్యక్తి. ఎందుకంటే దానికి కూడా సహకరించాలి, అమౌంట్ డొనేషన్లు ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకోవాలి, ప్రభుత్వం అప్పుల్లో ఉంది, అంతే మనం అనుకున్నంత సామర్థ్యం ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు కాదు ఎవరు ఇవ్వలేరు. దాని గురించి మనం ఎక్కువ భారీగా కూడా ఆలోచుకుంటాం తప్పని చెప్పి తెలియజేస్తాం ప్రజలు. చూసుకున్నట్లయితే పిఠాపురం వెళ్ళిన మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన వ్యాఖ్యలు ఎలా చూడండి? ఇంకెక్కడ ఉన్నారండి వాళ్ళు, పచ్చిపచ్చంలో కూడా పనిచేయని వ్యక్తులు వీళ్ళు. ఇంకెక్కడున్నారు, ఏ రాష్ట్రంలో ఉండాలి, ఏ రాష్ట్రానికి వెళ్ళాలో ఎత్తుక్కున్నారు వాళ్ళు. సిగ్గులేని మాటలు, సిగ్గు అది అంటారు చూసావా, సీమి రక్తం లేని వాళ్ళని, ఆ టైపులో తప్పించి వీళ్ళకి కుక్క చెయ్యి అయినా సరే పక్కెళ్ళిద్ది, ఇలా వెళ్ళరు, ప్రజలు చీకొడుతున్నారు వాళ్ళని, అయినా వీళ్ళకి సిగ్గు సీమి రక్తం అనేది లేదు. పక్క చూసుకున్నట్లయితే ఇన్ని విమర్శలు చేస్తున్న మాజీ మంత్రులు కానివ్వండి, మాజీ ప్రభుత్వ నాయకులు కానివ్వండి, సమీక్షకు ఏమన్నా రావడం జరిగిందా, ఏమైనా చూశారు?
ఎక్కడున్నారు సార్? సమస్యకి ఎలా వస్తారు? ఎక్కడ వస్తే ఎవరేం కొడతారో ప్రజలు తబురు కొడతారని చెప్పి భయపడి రావాల్సిన పరిస్థితి కూడా లేదు. అది ఏంటి అంటే కృష్ణలంక గోడ, కృష్ణలంక పైన రిటైనింగ్ వాల్ అంటున్నారు. అసలు దాంట్లో నిజాలు ఏంటో చెప్పండి. పెట్టగోడ కట్టగానే ఏదో లంకకి రావణాసురుడు అడ్డుకట్టినట్టుగా ఈ రావణాసురుడు ఏదో ఒక చిన్న పెట్టగోడ కట్టి ఏయో మాటలు చెప్తున్నాడు. పిచ్చినాయలా పిచ్చి మాటలు కాదు, మనకు కావాల్సింది పని చేసి పెట్టు. ఈరోజు నువ్వు సీఎం ఉంటే కొన్ని వేల కోట్ల మంది జనాభా చనిపోయేవాళ్ళు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి అనుభవాలు కాబట్టి రాష్ట్రాన్ని ఈరోజు కాపాడుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఉండి ఏం పీకేవాడు, ఏం చేసేవాడి? నీ మాటలు తప్పించి ఏదైనా ఒక పని చేసావా? పేదవారికి ఇల్లు ఇస్తా అన్నావు, ఎక్కడో జక్కంపూడి కాలనీలో కాకుండా ఎక్కడో సుసానాల కాడ ఏ దెబ్బల్లో ఇచ్చావు. ఇంతవరకు ఇల్లు కట్టుకునేది స్థలమే లేదు. ఇచ్చిన స్థలాలు ఆడ ఎక్కడ ఇచ్చాడు ఎత్తుక్కుంటే కూడా సరిపోట్ల. ఒక చూసుకున్నట్లయితే ఇంత ఆస్తి నష్ట గణనకి కొంత సమయం అడగడం జరిగింది ప్రభుత్వం. చాలా తప్పండి. ఈ సెంట్రల్ కాన్సెప్ట్స్ వచ్చేపాటికి ఒక బోండామ అనే వ్యక్తి కాదు, ఒక శక్తి. ఈరోజు ఆయన గెలిపించుకుంటాం వల్ల మేము మా జన్మలకి రుణపడి ఉండేటట్టుగా పనిచేసిన పెట్టి బోండామ గారు ఈరోజు. అలాగే నారాయణ గారికి ఇచ్చిన బాధ్యతలు కూడా ఏది మిస్ అవ్వకుండా ఏది లోటు అవ్వకుండా చేసిన వ్యక్తి నారాయణరావు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి అప్పచెప్పారో పనులు వాళ్ళందరూ బాగా చేశారని తెలియజేస్తున్నాం. పిఠాపురంలో ఈయన ఏమంటున్నారు అంటే ఓ వ్యాఖ్యల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కంటే పెద్ద నటుడు అంట. అవి ఎలా చూడాలి సార్ ఆ వ్యాఖ్యలు? ఏమంటే పిచ్చోడు వేరు, నటుళ్ళు వేరు. నటుళ్ళు అవుతా వచ్చండి. పవన్ కళ్యాణ్ నటుండి అంటే రాజకీయంలోకి వచ్చాడు. ఈయన పిచ్చోడుగా అండి జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ కాంచి మందులు వాడారుగా. ఇంకా ఆయన మోకాల్లోనే మైండ్ ఉంది. ఇంకా ఎక్కడికి వచ్చింది తెలుసుకోవాలిగా. ప్రజల గురించి మాట్లాడుకోవాలి, లేదంటే ప్రజల సమస్యలు మాట్లాడుకోవాలి. ఇవన్నీ రాజకీయాలు ఎందుకు? నువ్వు రాజకీయాలు చేయాల్సింది ఏంటి? ప్రజల మేలు కోరితే నువ్వు ఒక నాయకుడు అవుతావు. దీని కూడా రాజకీయాలు చేస్తారండి. ఎంతవరకు కరెక్ట్? రాజకీయాలు చేస్తాం కరెక్ట్ అంటారా? మరొక అంశం చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క సంబంధించిన ఏదైతే సలహాదారుల మార్పు ఉందో అది ఎలా చూడాలి సార్? సలహాదారులు కాదు సార్. సలహాదారులు అంటే చెప్తే చేసేవాళ్ళు సలహాదారులు, చెప్పకుండా చేసేవాళ్ళు టీడీపీ కార్యకర్తలు. ఈరోజు టీడీపీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ పిలుపు ఇపోయినా సరే అండగా ఉండి ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు. మరొక అంశం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు ఒక మాట అన్నారు. ఏదైతే పొరుగు రాష్ట్రం హైడ్రా తరహాలో ఒక మ్యాప్ అనేది వేసి ఇవన్నీ అరికట్టి ఫ్యూచర్లో ఎలాంటి ఉపద్రవం రాకుండా చేస్తామంటున్నారు. ఎలా చూడాలి సార్? కంపల్సరీ చేస్తారండి. చంద్రబాబు నాయుడు గారు మాట ఎవరు ఇచ్చారంటే కంపల్సరీ చేసి పెట్టే వ్యక్తి. ఈరోజు తెలంగాణ హైటెక్ సిటీ కానీ హైదరాబాద్లో డెవలప్మెంట్ అయిందంటే ఎవరు పుణ్యమండి? మనం ఒకసారి ఆలోచుకుందాం. ఆయన అనుభవించాలి. ఇలాగే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవాడు. కాదే జనాభా మనం చేసిన తప్పుడు అంటే ఒక ఛాన్స్కి అవకాశం ఇచ్చి మళ్ళీ 10 ఏళ్ళు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం. ఒక ఛాన్స్ వలన ఇచ్చినందుకు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. అదే బాబు గారు ఉంటే చెప్పినట్టుగా ఈరోజు రాష్ట్రం ఎక్కడో ఉండేది. మరొక పక్క చూసుకున్నట్లయితే సార్ కేంద్రం నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా రావడం జరిగింది. ఏదైతే వ్యవసాయ సంక్షేమ శాఖకి మరియు ఏదైతే ఇరిగేషన్ శాఖకి సంబంధించి ఉన్నారో ఆయనకి నివేదిక ఇవ్వడం జరిగింది. కేంద్ర మనకు సహాయం ఎలా చేస్తుందండి? కంపల్సరిగా నరేంద్ర మోడీ గారు కూడా బాబు గారు అనుభవం తెలుసు. బాబు గారు ఎలా కష్టపడగలరో, ఏదని ఎలా డెవలప్మెంట్ చేయగలరో, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయగలరో బాబు గారు కొంచెం తెలిసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కంపల్సరిగా రాష్ట్రం గారు సహకరిస్తుంది చంద్రబాబు నాయుడు గారికి. ఈ రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేసి పెడతాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఫైనల్ క్వశ్చన్ సార్, చూసుకున్నట్లయితే విరాళాలు సేకరిస్తున్నారు, సినీ రంగం వాళ్ళు ఇస్తున్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇస్తున్నారు, ప్రైవేట్ సంఘాలు ఇస్తున్నాయి, అనేక మంది వ్యాపారవేత్తలు ఇస్తున్నారు. దానికి సంబంధించి పేదవాళ్ళకి ఎలా చేరిద్ది అంటే ఒక మాట? కంపల్సరీగా అండి. మనం అనుకునేది ఒక ఎత్తు, దానికంటే బాగా చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు కట్టు బట్టలతో తప్పించి ఒంటిమైన వస్తువులతో సహా అన్నీ వదిలేసి పారిపోయి వచ్చాం ప్రాణాలు కాపాడుకుంటాకి. అలాగా ఉన్న పరిస్థితుల్లో అడ్డుండి నిలబడి కాపాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దేవుడు అంటే ఎలా ఉంటాడో తెలియదు కానీ దేవుడి రూపంలో వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తుంది.